నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి పిక్చర్ డిస్క్రిప్షన్ ఉంది. సో పిక్చర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటిది, ఇది ఎలా రాస్తారు అని చెప్పి మనం చూద్దాం ఇప్పుడు. సో ఏ పిక్చర్ డిస్క్రిప్షన్ ఈజ్ అ వర్బల్ ఆర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, థీమ్స్ అండ్ ఎమోషన్స్ కన్వేడ్ ఇన్ అ విజువల్ ఇమేజ్. సో ఒక పిక్చర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంట, ఒక వర్బల్ కానీ లేదంటే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అంట ఆ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్, థీమ్స్ అండ్ ఎమోషన్స్ కన్వేడ్ ఇన్ అ విజువల్ ఇమేజ్. సో ఏదైనా ఒక విజువల్ ఇమేజ్లో ఉన్న మ్యాటర్ అంటే అక్కడ ఉన్న విజువల్ ఇమేజ్లో ఉన్న దాన్ని డిస్క్రైబ్ చేస్తూ వర్బల్గా కానీ రిటర్న్గా కానీ మనం ఆ ఉన్న ఇమేజ్లో ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే పిక్చర్ డిస్క్రిప్షన్ అంటే. దిస్ కెన్ ఇంక్లూడ్ పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, డ్రాయింగ్. సో ఇందులో పెయింటింగ్స్ అని ఉండొచ్చు, ఫోటోగ్రాఫ్స్ అని ఉండొచ్చు, డ్రాయింగ్స్ కానీ లేదంటే ఎలాంటి విజువల్ ఆర్ట్స్ అంటే ఏంటిది, వాళ్ళు ఒక ఇమేజ్ కనుక ఇచ్చి మనం దాని గురించి రాయడం అనమాట. ఆ ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తూ మ్యాటర్ రాయడాన్ని పిక్చర్ డిస్క్రిప్షన్ అంటారంట. ద డిస్క్రిప్షన్ యూజువల్లీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అన్ in-depth understanding of the picture, detailing the colors, shape and texture as well as any symbols or messages the image may contain. సో ఆ పిక్చర్లో ఏవైతే కలర్స్ కానీ షేప్స్ కానీ ఇంకా టెక్స్చర్ కానీ సింబల్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డిస్క్రిప్షన్ రాయడాన్నే పిక్చర్ డిస్క్రిప్షన్ అని అంటారు. ఇట్ ఆఫెన్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ హెల్పింగ్ సమ్వన్ who can't see the picture visualize it, or to provide additional context or interpretation for those looking to deepen their understanding of the artwork. Picture descriptions can be brief or extensive depending on the complexity of the image and the purpose of the description. సో ఇలా పిక్చర్ ఆల్రెడీ విజువలైజ్ ఫామ్లో ఉంది కదా, మళ్ళీ దానికి డిస్క్రిప్షన్ ఎందుకు రాయాలని డౌట్ రావచ్చు. సో కొంతమంది ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఇట్లా డిస్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళు రీడ్ చేయంగానే వాళ్ళకి ఆ విజువల్ ఫామ్లో ఏముంది, ఆ పిక్చర్లో ఏముంది అనేది తెలిసిపోతుంది కదా. సో అందుకు కూడా వాడచ్చు. ప్లస్ ఇంకా పిక్చర్ డిస్క్రిప్షన్ని కొంతమంది ఆ ఇమేజ్ని ఇంకా డీటెయిల్గా చూడాలని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అందుకే మనం ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ అనేది రాస్తామని చెప్పి చెప్తున్నారు. How to write a picture description. సో ఎలా రాయాలి? Start by taking some time to carefully examine the image and grasp its overarching theme or context. సో చూడాలి, ఫస్ట్ చూసిన తర్వాత ఆ పిక్చర్లో అసలు ఏముంది అనేది ఫస్ట్ మనం చూసి దాన్ని గ్రాస్ప్ అంటే ఏంటి, డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ప్రొవైడ్ థరో అవుట్లైన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద ఇమేజ్. సో ఏవైతే ఆ ఇమేజ్లో కీ కాంపోనెంట్స్ అంటే ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి చూసుకోవాలి. ఆఫర్ డీటెయిల్స్ అబౌట్ ద ఎలిమెంట్స్, ద ఇండివిజువల్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎనీ నోట్ వర్తీ యాక్షన్స్ ఆర్ ఇంటరాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ది పిక్చర్. సో ఏమన్నా మనుషుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే అక్కడ ఏమవుతుంది, ఏం యాక్షన్ అవుతుంది ఆ ఇమేజ్లో అనేది చూసుకోవాలి. If the image captures a specific event or setting, mention the locale, the timing and the other relevant factors that add to the reviewer's understanding of the event. సో ఇలా ఇమేజ్ చూసినప్పుడు లైక్ మార్నింగ్ అవుతుందా, ఇది నైట్ అవుతుందా, ఏ టైంకి అవుతుంది, అవి ఏమన్నా మెన్షన్ చేసి ఉన్నాయా ఇమేజ్లో. సో అవన్నీ కూడా పిక్చర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి క్లియర్గా. When required to weave a narrative based on the picture, feel free to exercise your creativity. సో మన క్రియేటివిటీ మొత్తం చూపించి రాయాలన్నమాట ఈ పారాగ్రాఫ్. You can expand on the context and offer your perceptions of the color, textures, possible sounds and even imagined aromas linked to the image. Aromas అంటే స్మెల్స్. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది అవుతుంది, సో మనం ఇక్కడ దీని గురించి ఏం డిస్క్రైబ్ చేయొచ్చు, లైక్ చాలా డస్ట్ అనేది వస్తుంది, ప్లస్ ఇలా కింద పడేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, ఇంకా అరోమా అంటే స్మెల్, ఇది మొత్తం డస్ట్ లాగా ఉంది మనకి, సో కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది ఓడర్ అని చెప్పి రాయొచ్చు. Use vibrant adjectives and precise language to animate the image and assist the readers in creating a mental picture. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఎలా డిస్క్రైబ్ చేయాలంటే చదివే వ్యక్తి అక్కడ ఉండి అతను ఫీల్ అవుతున్నట్టు ఉండాలి. అది అంత న్యాచురల్ వర్డ్స్ యూజ్ చేస్తూ అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తూ మనం దాన్ని డిస్క్రైబ్ చేయాలి. Structure your description logically. You can opt to describe the image elements sequentially from left to right or top to bottom, or cluster them according to their interconnectedness.
సో ఇప్పుడు మనకేమంటున్నారు, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు పర్ సపోజ్ ఇది ఏమైతుంది, ట్రాక్టర్ ఇలా పైనకి లేపి మొత్తం చెత్త అంతా టేస్తుంది. సో అది మనకు అర్థమవుతుంది. సో మనం దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. క్లియర్గా అంటే ఎలా, సో మొత్తం సన్నీ అంటే మార్నింగ్ టైంలో ఒక ట్రాక్టర్ వచ్చి అక్కడ నుంచి చెత్త అంతా లేపి దాని నుంచి తీసుకుంటుంది, కలెక్ట్ చేసుకుంటుంది, అంటే అక్కడ స్పిల్ చేస్తుందని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Don't hesitate to incorporate your emotions response to the image. Share your feelings, thoughts, or inspirations drawn from the picture. This personal element can enrich your description and forge a stronger connection with your audience. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఈ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్లో మొత్తం డర్ట్ ఉంది కదా. సో మనం రాసేటప్పుడు అరే డర్ట్ అని చెప్పి రాస్తే గలీజ్ ఉంటుందేమో డిస్క్రిప్షన్లా అని చెప్పి అలా ఫీల్ అవ్వద్దు. అక్కడ ఏముంది అదే ఎగ్జాక్ట్గా రాయాలి. డర్టీగా ఉంటే డర్టీ అని రాయాలి, లేదంటే స్మెల్ అనేది గలీజ్గా వస్తుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఈ ఇమేజ్లో ఉన్న లైక్ ఏమైనా చెత్త వల్ల లేదంటే గార్బేజ్ వల్ల అని అంటే అక్కడ ఎలా ఉంది అలానే డిస్క్రైబ్ చేయాలి. లైక్ మనం ఎక్స్ట్రా లైక్ నీట్గా ఉంది అలా అని ఏం డిస్క్రైబ్ చేయొద్దు. అక్కడ ఎలా మీకు ఇమేజ్లో కనిపిస్తుందో అది పర్ఫెక్ట్గా అలా అని డిస్క్రైబ్ చేయాలి. దాన్నే పిక్చర్ డిస్క్రిప్షన్ అంటారు. సో ఇక్కడ ఈ ఇమేజ్లో మనకేం కనిపిస్తుంది, లైక్ వీళ్ళిద్దరూ అతని మీద షౌట్ చేస్తుంటే అతను బేర్ చేయలేక ఇయర్స్ క్లోజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో దాని గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఐడెన్సీకి ఆడుకుంటున్నారు పిల్లలు. సో తిను ఐస్ క్లోజ్ చేసుకుంది, వాళ్ళిద్దరు దాక్కోవడానికి ట్రీస్ వెనకాల ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు. సో ఇలా మనకి ఇమేజెస్ ఇస్తే మనం ఆ ఇమేజ్ని పిన్ టు పిన్ మొత్తం ఏదైతే ఉందో టాప్ టు బాటమ్ మొత్తం దాన్ని డిస్క్రైబ్ చేయడాన్నే పిక్చర్ డిస్క్రిప్షన్ అని అంటారు. సో ఎలా డిస్క్రైబ్ చేయాలనేది నేను ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీకు ఎలాంటి పిక్చర్ ఇచ్చినా సరే మనం దాన్ని ఈజీగా డిస్క్రైబ్ అనేది చేసేయచ్చు. సో ఇది మనకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.